హాయ్ గైస్. సో ఇప్పుడు దాకా నేను 2 వీడియోస్ చేస్తాను ఫ్రాన్స్ గురించి. ఫ్రాన్స్లో స్టూడెంట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ పార్ట్ టైమ్స్ గురించి ఏంటి అనేది ఒక 2 వీడియోస్ తీసా వ్లాగ్స్ లాగా. సో అది అప్లోడ్ చేస్తా. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా చూడండి. నా ఛానల్లో ఉంటాయి 2 వ్లాగ్స్. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, సో చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. అసలు సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్రెండ్స్ చేసుకున్నారు, ఎవరికి చెప్పట్లే. సో మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. సో మీకు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రాన్స్ చాలామంది యూఎస్, యూకే ఇవి కాకుండా కూడా వేరే కంట్రీస్ చూస్తున్నారు, యూరోప్ అని. సో ఫ్రాన్స్ గురించి ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చూడొచ్చు. సో ఇవాళ ఈ వీడియోలో నేను మొత్తం స్టూడెంట్స్ గురించి చెప్తాను. స్టూడెంట్స్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. ఇక్కడ ఫ్రాన్స్లో ఏమైనా కాన్సెప్ట్స్ అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంత అసలు ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది అంటే యూనివర్సిటీస్ ఎంత ఛార్జ్ చేస్తాయి అన్నది ఒకటి. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఎలాంటిదంటే ఎరాస్మస్ అనే కాన్సెప్ట్, ఇది యూరోప్లోనే ఉంటుంది. ఎరాస్మస్ అనే కాన్సెప్ట్ ఒకటి. మళ్ళీ ఫ్రాన్స్ ఒకదానికి ఉంటుంది గ్యాప్ ఇయర్ అనే ఒక కాన్సెప్ట్. ఇలా కొన్ని థింగ్స్ మాట్లాడతా. సో మీకు కానీ ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, దాని గురించి నేను వీడియోస్ తీసి మాట్లాడతాను. సో ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నా, ఏమైనా మిస్టేక్స్ చేసినా, వీడియో క్వాలిటీ బాగాలేకపోయినా, కొంచెం వాయిస్ కూడా బాగాలేకపోయినా, లైక్ వినిపించకపోయినా కొంచెం చెప్పండి, నాకు ఐ విల్ ఇంప్రూవ్. సో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. సో నాకు తెలిసి ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్కి మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంటేక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ ప్లాన్ చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం స్టార్ట్ చేయండి అప్లై చేయడం. చాలా ఇప్పటికే లేట్ అయిపోతుంది అండ్ ఇంకో 2-3 మంత్స్లో ఇంకా క్లోజ్ అయిపోతుంటుంది. దాని మీ వీసా ప్రాసెస్ ఇది కూడా చేయాలి కదా. సో స్టార్టింగ్ విత్ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది. సో మీరు కానీ ఫ్రాన్స్లో ప్రైవేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుదామంటే ఇట్ విల్ కాస్ట్ యూ లైక్ 7,000 euros మినిమం ఉంటుంది. దాని తర్వాత నుంచే ఉంటాయి. ఇంకా మంచి యూనివర్సిటీస్ అయితే మీకు 1 yearకి 20,000 euros, 18-25 ఇలా కూడా ఉంటాయి. సో అది చూడండి. యూనివర్సిటీస్ అయితే రేంజ్ మోర్ దెన్ 7,000 eurosతోనే స్టార్ట్ అవుతుంది. బట్ మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ అని కూడా ఉంటాయి. ప్రైవేట్ అయితే 7,000 ప్లస్ ఉంటాయి. బట్ పబ్లిక్ వచ్చేటప్పటికి మీకు ఒక 500 eurosతో కూడా స్టార్ట్ అవుతుంటాయి. సో మోర్ దెన్ 500 eurosతో కూడా స్టార్ట్ అవుతుంటాయి. కానీ మంచి కాలేజెస్ కాదని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ బిజినెస్ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి మీరు స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అవి మీరు చూసుకుని అక్కడ కోర్స్ బాగుందా, లేదా ఫ్రెంచ్లో చెప్తున్నారా, ఇంగ్లీష్ కోర్సెస్ ఉన్నాయా, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీలో చాలా వరకు ఎక్కువ ఫ్రెంచ్ ఉంటాయి, ఇంగ్లీష్ కూడా ఉంటాయి, బట్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. సో అది మీరు చూసుకుంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్ ఆర్ దేర్. సో కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ డిక్ చేస్తే మీకు మంచి యూనివర్సిటీస్ కనిపిస్తాయి పబ్లిక్లో కూడా. పబ్లిక్లో చేసినప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ చాలా తక్కువతో అవుతాయి కాస్ట్తో. ఇఫ్ ఇట్స్ గుడ్ కాలేజ్ అనుకోండి, మీకు కొంచెం మనీ సేవ్ అయినట్టు ఉంటుంది అండ్ తక్కువ కాస్ట్ మీ డిగ్రీ అయిపోతుంది, మీకు ప్రెషర్ కూడా ఉండదు, లోన్ ప్రెషర్ అది. అండ్ 1 year కాస్ట్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే అటు ఇటుగా, నేను చదివేది క్లెర్మౌంట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అక్కడ నా ఫీజు వచ్చి నేను స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 10,000 euros పర్ ఇయర్. సో 2 years కోర్స్ చేస్తున్నా, సో 20,000 euros అవుతుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే 1 yearకి 18,000 euros స్కీమా ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి. మీరు కరెక్ట్ కోర్స్ చూసుకోండి, దాని రేటింగ్ చూసుకోండి, ర్యాంకింగ్ చూసుకోండి, దాన్ని బట్టి వెళ్ళండి. ఇది ఫ్రాన్స్లో ఉన్న యూనివర్సిటీస్ గురించి అంట. సో ఫాస్ట్ చెప్తున్నట్టున్నా స్లోగా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎరాస్మస్. నేను నా ఎడ్యుకేషన్ ఎలా చేసి చెప్తాను. నేను ఇక్కడ వచ్చింది 2023లో వచ్చాను, 23 సెప్టెంబర్లో వచ్చాక నేను 1 semester క్లెర్మౌంట్లో చదివాను. సెకండ్ సెమిస్టర్కి ఎక్స్చేంజ్ సెమిస్టర్కి వెళ్ళాం. ఈ ఎక్స్చేంజ్ సెమిస్టర్ ఏంటంటే పార్ట్నర్ యూనివర్సిటీస్, అంటే ఇండియాలో కూడా మనకి ఐఎమ్స్లో వీటిలో పార్ట్నర్ యూనివర్సిటీస్ ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ నేను చదివే యూనివర్సిటీ కూడా పార్ట్నర్ యూనివర్సిటీస్లో ఉంటాయి. సో ఇలా వెళ్ళి ఒక ఎక్స్చేంజ్ సెమిస్టర్లో 1 semester వేరే కంట్రీలో చదవచ్చు. సో ఇక్కడ ఎరాస్మస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకో యూనివర్సిటీ చదువుతుంటే అది యూరోపియన్ యూనివర్సిటీ అయితే నాకు ఎరాస్మస్ ఫండ్స్ అని వస్తాయి. ఎరాస్మస్ ఫండ్స్. సో ఎరాస్మస్ ఫండ్స్ ఏంటంటే నాకు యూరోపియన్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేస్తుంది, లైక్ స్కాలర్షిప్లా ఇస్తుంటుంది. సో నాకు వచ్చి ఒక 2,000 euros, 1,900 euros వరకు ఇచ్చింది నేను వెళ్ళే డెస్టినేషన్కి. నేను నెదర్లాండ్స్లో. సో నాకు 1,900 euros అలా అరౌండ్ ఇచ్చారు. సో ఈ స్కాలర్షిప్ అనేది చాలా అడ్వాంటేజ్. ఏంటంటే మనం వెళ్ళి వేరే కంట్రీలో చదవచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్, మనకు నచ్చిన యూనివర్సిటీలో చదవచ్చు, లైక్ కంట్రీలో చదవచ్చు. తర్వాత మనకి వాళ్ళే స్కాలర్షిప్ ఫండ్స్ ఇస్తారు. సో మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం కవర్ అవుతాయి అక్కడ. ఎరాస్మస్ ఫండ్స్ అనే కాకుండా వేరే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, రీజనల్ స్కాలర్షిప్స్. ఎవ్రీ సిటీ బట్టి ఉంటాయి, అది మీ సిటీ అండ్ మీ యూనివర్సిటీ కూడా చెప్తుంటారు. సో మీరైతే ఎప్పుడైతే యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు ఫ్రాన్స్కి వద్దాం అనుకున్నారో, అప్పుడు మీ యూనివర్సిటీకి ఉన్న పార్ట్నర్ యూనివర్సిటీస్ కూడా లిస్ట్ ఉంటుంది. దొరికితే చూడండి, చెక్ చేయండి.
సో మీరు కూడా వచ్చిన తర్వాత మీ యూనివర్సిటీని అడిగి ప్లాన్ చేయొచ్చు అలా ఒక సెమిస్టర్ ఇంకో యూనివర్సిటీస్కి వెళ్ళి. మీకు డిగ్రీ వచ్చేది మాత్రం ఫైనల్గా మీరు చదువుతున్న యూనివర్సిటీ నుంచి వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే మీరు ఫస్ట్ 2 years కోర్స్ తీసుకుంటేనే అవుతుంది ఎర్రస్మస్ అనేది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 2 years తీసుకుంటేనే మీరు ఒక సెమిస్టర్ వెళ్ళి చదివి రాగలరు. సో అది చూసుకోండి. మీ యూనివర్సిటీతో మాట్లాడితే మీకు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారో లేదా 3rd సెమిస్టర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా చెక్ చేయండి. వేరే యూనివర్సిటీకి వెళ్ళి క్రెడిట్స్ లాగా 30 creditsకి వెళ్ళి చదివి రావచ్చు. సో స్కాలర్షిప్స్ వస్తాయి, ఎర్రస్మస్ ఫండ్స్లో స్కాలర్షిప్ వస్తుంది, మీరు వేరే కంట్రీకి వెళ్ళి చదవచ్చు, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దే విల్ గివ్ యూ రెసిడెన్స్ పర్మిట్. సో అక్కడ వెళ్ళి కొన్ని డేస్ స్టే ఉంటారు కాబట్టి మీకు కూడా అక్కడున్న జాబ్ మార్కెట్ కూడా అర్థమవుతుంది. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేద్దామన్నా కూడా మీకు స్కోప్ ఉంటుంది. సో ఇది ఎర్రస్మస్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు గ్యాప్ ఇయర్. ఈ గ్యాప్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రం ఓన్లీ ఫ్రాన్స్లోనే ఉంది నాకు తెలిసినంతవరకు. మోస్ట్లీ ఫ్రాన్స్లోనే ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు 1 year చదివాక, మీ 2 years కోర్స్ అయితే 1 year చదివాక 1 year గ్యాప్ తీసుకోవచ్చు. గ్యాప్ ఇన్ ది సెన్స్ గ్యాప్ అంటే ఖాళీగా ఉండడం కాదు, మీరు 2 internships చేయాలి. 6 months ఇంటర్న్షిప్ అనేది. సో నేను అదే చేస్తున్నాను ఇప్పుడు, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో 6 months ఇంటర్న్షిప్ చేయాలి. ఎలా అంటే ఇది మీరు ఇండియా వెళ్ళి చేసుకోవచ్చు. ఇండియా ఉంటే కావాలంటే 1 year బ్రేక్ తీసుకుని ఇండియా వెళ్ళి ఇండియాలో చేసుకోవచ్చు. మీకు వీసా కూడా ఇస్తారు ఈ గ్యాప్ ఇయర్ టైంలో. ఫ్రాన్స్ మీకు కావాలంటే ఫ్రాన్స్లో కూడా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. మీకు కానీ వేరే కంట్రీస్లో వస్తే అక్కడికి వెళ్ళి 6 months ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సపోజ్ మీరు ఫ్రాన్స్లో కానీ చేస్తున్నట్టయితే. సో వన్స్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతే మీకు మళ్ళీ ప్రాపర్ జాబ్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ ఏంటంటే నాకు క్లారిటీ లేదు, నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనుకున్నానో, కొంచెం నాకు టైం కావాలి, ఒకసారి నేను జాబ్ మార్కెట్కి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది వర్కింగ్ అనేది తెలుసుకోవాలనుకున్నా కూడా ఇంటర్న్షిప్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళి బ్రేక్ తీసుకుని మీకు కావాల్సిన ఫీల్డ్లో ట్రై చేసి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని తర్వాత మీరు రావచ్చు. మీకే అర్థమవుతుంది మీకు ఏ ఫీల్డ్ ఇష్టం అనేది. సో ఇది 2 of the biggest advantage ఆఫ్ గ్యాప్ ఇయర్. సో ఇది గ్యాప్ ఇయర్ కాన్సెప్ట్. నేనైతే ఇప్పుడు మీకు ఫ్రాన్స్లో ఉన్న కాలేజ్ ఫీజెస్ గురించి మాట్లాడా, అండ్ ప్రైవేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి చెప్పాను, అండ్ ఎర్రస్మస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను, గ్యాప్ ఇయర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి నేను డిస్కస్ చేద్దామన్నా. సో ఇదే ఈ వీడియో అంతా ఈ 3 కాన్సెప్ట్స్ గురించే. సో మీకు కానీ ఇంకా ఏమైనా వేరే ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ హోప్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేస్తారని. అండ్ థ్యాంక్ యూ.